ఆత్మ వలన మాటలాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయచ్చు. యేసు ప్రభు అని ఒప్పుకున్నావంటే అది ఆత్మ కార్యం అంటున్నాడు. దేవుని స్తోత్రం. Unless the Spirit of God works in you, you cannot recognize Jesus Christ as the Lord of all. అందరికీ ప్రభువు యేసు ప్రభు అని నీకు ఎలాగ గుర్తుపడుతున్నావు, ఎలాగో నీవు వివేచించగలుగుతున్నావు అంటే నువ్వు ఆత్మ పొందుకున్నావు అన్నమాట. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే నువ్వు యేసును ప్రభువుగా అంగీకరించినావని అర్థం. ఆత్మకార్యం మొదలైంది నీలో. కనుక అట్టివాడేవాడు శాపగ్రస్తుడు కాడు. యేసు శాపగ్రస్తుడు కాడు. యేసు మన శాపాలన్నీ భరించినవాడు, మన శాపాలన్నీ ఆశీర్వాదంగా మార్చినాడు. సిలువలో బలి అయినాడు. శాపములకు బదులుగా ఆయన మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించినాడు. కాబట్టి యేసును ప్రభువుగా ఎంచినవాడు ఎవడు శాపగ్రస్తుడు